జనరల్‌గా మీకు అమ్మాయిల ఫీలింగ్సే ఉన్నాయి. ఇప్పుడు కమ్యూనిటీలో అంటే ఇప్పుడు ట్రాన్స్‌జెండర్స్ అందరూ స్మోక్ చేయడం, లేకపోతే డ్రింకింగ్ చేయడం కొంచెం డిఫరెంట్ కల్చర్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. మీకు అంటే నచ్చేదా అలా వాళ్ళతో ఆహా! ఉండనేది? వాళ్ళతో నాకిప్పటికి అది నచ్చదు. ఆ కల్చర్ నచ్చదు. నేను మీరు నా చెయ్యరా ఫ్రెండ్స్ అసలు స్మోక్? నాకు స్మోక్ అంటే ఎలర్జీ అండి. ఆ స్మోక్ స్మెల్ పడినా నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఉండను దగ్గర తాగినా, చేసినా. సో, ఏంటంటే రీసెంట్‌లీ ఆ కమ్యూనిటీలో నా ఫ్రెండ్స్ చాలామంది నా బెస్ట్ ఫ్రెండ్ అంజలి, చందన, ఈ మల్లి అని, టీనా చాలామంది ఉన్నారు. సో, వీళ్ళ దగ్గర వాళ్ళు ఒక్కొక్కసారి రేర్‌గా స్మోక్ చేసేటప్పుడైనా లేదా కమ్యూనిటీలో అమ్మ, అత్తయ్య ఎవరైనా స్మోక్ చేసేటప్పుడైనా నేను అక్కడ ఉండను. సో, నన్ను కూడా బాగా తాగాలి, తాగాలి, తాగాలి అని ఎంకరేజ్ చేపిచ్చి నన్ను కూడా కొంచెం ముంచారనమాట. అంటే ఇష్టంగా అంటే కొంచెం నా ఇష్టంతో నేను డ్రింక్ చేసేతా. అది ఏంటంటే ఓన్లీ జస్ట్ రెడ్ వైన్ ఆర్ వోడ్కా అటువంటి అది కూడా కమ్యూనిటీలో తాగను నేను. ఫ్రెండ్స్, కమ్యూనిటీ పీపుల్ దగ్గర అస్సలు తాగను. ఓన్లీ జస్ట్ వీకెండ్స్ వస్తే పబ్ పబ్‌లో తాగుతా అంతే. ఓకే. ఇప్పుడు ప్రెజెంట్ వాళ్ళతోనే ఉంటున్నారా? వేరే సెపరేట్? లేదండి. కమ్యూనిటీతో ఉంటాను. ఏమైనా ఫెస్టివల్స్ వచ్చినా, ఏమైనా ఫంక్షన్స్ అయినా వెళ్తాను. డైలీ వెళ్తాను, వస్తాను. సో, నేను వేరే సెపరేట్‌గా ఉంటా. జనరల్‌గా అమ్మాయిలకి బయట సొసైటీలో చూస్తుంటున్నాం కదా! ఏదో ఒక అమ్మాయిల మీద ఏదో ఒక దాడులు జరగడం, లేకపోతే రేపులు ఇలాంటివి చూస్తుంటాం. మీకెప్పుడు అనిపించలేదా అమ్మాయిగా మారాలనుకుంటున్నాను, బయట అమ్మాయిల గురించి ఇలా ఇవి జరుగుతున్నాయి చూసి ఎందుకు అని? ఇప్పటికొచ్చినాక అటువంటివి ఫేస్ చేయలేదు. నేను ఇప్పటికొచ్చి చూడలేదు కూడా అటువంటివి. మీరు పర్సనల్‌గా ఫేస్ చేయలేదంటున్నారా? నేను పర్సనల్‌గా ఏం ఫేస్ చేయలేదు ఇప్పటికొచ్చి. నాకు అటువంటివి కెన్ ఐ తెలీదు. ఆస్క్ సంథింగ్? ఇప్పటికి ఫేస్ చేయలే అంతగా ఏమి. మీరు వర్జినేనా? ఒరిజినే. సీరియస్‌లీ? సీరియస్‌లీ. ఒరిజినే. అంటే నాకు లైక్ ఈ మాట వచ్చింది కాబట్టి చెప్తున్నా. నాకు కొంచెం రొమాన్స్ అంటే ఇష్టం. కిస్ చేయడం అంటే ఇష్టం. చిన్న పిల్లలకి ఇక్కడ చీస్ పైన ఇక్కడే చిన్న అంటే పిల్లలకా? అంటే చిన్న పిల్లలకంటే ఇంకా ఇష్టం. అబ్బాయిల కంటే అంత మనం డేరింగ్ చేసి పెట్టలేం కదా! ఇప్పుడు ఒక అబ్బాయి ఉన్నాడు. అబ్బాయిని చూసి అబ్బాయి ఎంత హ్యాండ్సమ్ ఉన్నాడు. చాలా ఇదిగా ఉన్నాడంటే గాని మన మనసులో అనుకుంటాం. ఎళ్లి మనం కిస్ చేసేయం కదా! సో, చిన్న పిల్లలకి చేయాలంటే ఇంకా ఇష్టం నాకు. చేయలేం కదా! అంటే ఇప్పుడు చాలా ఫాస్ట్‌గా ఉన్నారు కదా! ఏముంది జస్ట్ సో, ఒక ఫ్రెండ్ ఉన్నాడు నాకు. సో, ఆ అబ్బాయితో ఏమైనా కిస్ ఉంటే నార్మల్ జస్ట్ నేను డైలీ హగ్ గాని, కిస్ కానీ ఇది హైదరాబాద్‌లో జరిగేది నార్మల్ కాబట్టి సో, మేము అంతటి వరకే ఉంటా. నేను అంతకు మించి ఇంకా హెవీగా నేను పోను. ఎందుకంటే ఎక్కడ కనెక్ట్ అయిపోతానేమో ఆల్రెడీ ఒక అబ్బాయికి కనెక్ట్ అయ్యి నేను చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తా. ఇంతలోనే ఈ గుంపులోనే అది కూడా అయిపోయింది. కాదు, మీరు లవ్ స్టోరీ అని చెప్పిన తర్వాత మాకు ఇంకొంచెం క్యూరియాసిటీ పెరిగిపోయింది. కొంచెం ఆ స్టోరీ ఏంటో షేర్ చేయండి. నేను చెప్తే నాకే సిగ్గుగా ఉంది. అయిపోయిన దాని గురించి కూడా అంత బ్లష్ అవుతున్నారంటే ఏదో పెద్ద స్టోరీనే. సో, అత్త వాళ్ళు అన్నాను కదా! అత్త వాళ్ళ కొడుకునే నేను లవ్ ఓహ్! అత్త వాళ్ళ కొడుకునే నేను లవ్ అత్త వాళ్ళ చిన్న కొడుకునే నేను అందుకు లవ్ హెల్ప్ చేశారు నీకైతే. ఎగ్జాక్ట్‌లీ. కదా! సో, అత్త వాళ్ళ కొడుకునే నేను లవ్ చేశాను చిన్న అబ్బాయిని. సో, ఓకే. అత్తకి తెలుసా? తెలుసు అత్తకి తెలుసు. మొత్తం అందరికీ తెలుసు. మొత్తం ఫ్యామిలీ మెంబర్స్‌కి అందరికీ ఏమైంది తెలుసు. మరి ఫైనల్‌గా? పరిచయం చేశాను. హ్మ్. ఏమైందంటే ఇంక అలా అలా సంథింగ్ ఆ అబ్బాయికి నేను ఒక ట్రాన్స్ అవ్వడం వల్ల ఆ అబ్బాయి మ్యారేజ్ చేసుకుంటా అన్నాడు గానీ, సో నీతో చేసుకుంటా, ఇంకొక అమ్మాయితో కూడా చేసుకుంటా. అలా అయితేనే యాక్సెప్ట్ చేసి నేను నిన్ను లవ్ చేస్తా లేదంటే చేయనని చెప్పాడు. సో, నాతో ఉండాలంటే నువ్వు నాతోటి ఉండాలి. సరే నీవు నన్ను చేసుకుంటావు, వేరే అమ్మాయిని చేసుకుంటావు. సరే నేను నీతోటి ఉంటే ఇంకో అబ్బాయితో ఉంటానంటే నీకెట్టా ఉంటది? బాగోదు కదా! సో, నాతోటే ఉండాలి అన్నా. ఇలానే అన్నారా? ఇలానే అన్నా. యాక్సెప్ట్ చేయలేదు. చేయలేదు. సో, తను నాతో ఉన్నాడు, చేశాడు గానీ ఇంకా లాస్ట్‌లో లైట్ తీసుకొని వదిలేసాను. చేశారు అంటే? మీరు అంటే అలా గ్యాప్ పెట్టుకుని నార్మల్ జస్ట్ రిలేటివ్ కాబట్టి ఇంక డైలీ అత్తాళ్ళ ఇంటికెళ్ళి పడుకోవడం, చేసేదాన్ని. నార్మల్ ఆ అబ్బాయితో బయటికెళ్ళడమైనా, చేయడమైనా. అంటే మీరు ఇందాక చెప్పారు కదా రొమాన్స్ అంటే ఇష్టం అని చెప్పేసి అత్త కొడుకుతో ఏం లేదా? అత్త కొడుకుతో ఏం లేదంటే జస్ట్ నేను అప్పుడు బాగా హగ్ ఇచ్చుకునేదాన్ని. ఓకే. ఆ అబ్బాయి పేరు చెప్పను. అబ్బాయి కనిపించినన్ని గట్టిగా పట్టుకొని పట్టేసుకునేదాన్ని. ఇప్పటికి కూడానా? ఇప్పుడు లేదు. యాహ్! ఇప్పుడు వేరే అమ్మాయి కనెక్ట్ అయిపోయాడు. ఓకే. సో, తను ఇంకో లవర్ ఉండే. ఆ అబ్బాయి ఇలా అని నాకు తెలీదు. సో, యూజ్ అయిన తర్వాత తను కూడా ఒక ఆఫీస్‌లో యాంకర్ ఆర్ యాక్టర్. సో, తను కూడా ఒక యాంకర్‌గానే ఆఫీస్‌కి పరిచయం అయ్యి, సో, అబ్బాయిని తన వైపు తను రీసెంట్‌గా బ్రేకప్ అయింది. అమ్మాయిది. అమ్మాయిది బ్రేకప్ అవ్వడం వల్ల
ఈ అబ్బాయికి కనెక్ట్ అయింది, వీడేమో నన్ను వదిలేసిండు. ఓ, ఆ అమ్మాయి వల్ల మిమ్మల్ని వదిలేసాడు. ఆ అమ్మాయి వల్ల నన్ను వదిలేసిండు. అమ్మాయి కొంచెం బాగుంటుంది కదా, యాక్టర్, సీరియల్లో హీరోయిన్, ఒక క్యారెక్టరు, ఇప్పుడు యాంకరు, అన్నీ చేయడం వల్ల కొంచెం మెయింటెనెన్స్. అమ్మాయి నాకన్నా ఇంకా బాగుంటుందని వాడు చెప్పుకున్నాడు. సో ఇంకా నేను అట్ట అవ్వడం వల్ల అయినా మామూలుగా అమ్మాయిని ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నానని చెప్పి ఇంకొక సెటప్లు పెట్టుకునే రోజులు ఇవి. అసలు మీరు ఇంకా మీరు ఇంకా మీ దాంట్లో ఆల్రెడీ చెప్తూ ఉంటారు కదా మీ కమ్యూనిటీలో సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి ఏంటని, అవన్నీ తెలుసుకోవడం మీరు ఇంకా నుంచి చేయొద్దు, లవ్ చేయొద్దు, వద్దు, ఏ అబ్బాయి లైఫ్లో ఉండరు, అసలు ఏ అబ్బాయి కూడా అసలు చూసుకోడు, వాడుకొని వదిలేస్తారు, ఎంత తిన్నా ఎంత చేసినా వాడుకోవడం వరకే, అబ్బాయిలు ఎవ్వరు లైఫ్లో ఉండరు, నీ భ్రమ, నువ్వు పెళ్లి చేసుకుంటున్నాడు అని అంటున్నావు, ఆ అబ్బాయి ఏం పెళ్లి చేసుకోడు, వాడుకొని వదిలేస్తాడని అట్టనే వదిలేస్తాడు. వాడుకొని అంటే జస్ట్ నార్మల్గా ఒక మనీ పరంగా అయినా, తిరగడానికి పరంగా అయినా. ఇప్పుడు మీ అత్త కొడుకు ఎవరో యాంకర్, ఎవరో హీరోయిన్ అని అంటున్నారు కదా, కొంచెం ఆ అమ్మాయి పేరు కొంచెం ఫేమ్, ఇంకా అవన్నీ బయటికి ఇంకా పెద్ద పెద్ద గొడవలు అయిపోతాయి. ఇంకా అవతల పక్క వాళ్ళకి గొడవలు అయిపోతే అవతల పక్క అమ్మాయి అబ్బాయి కూడా ఒక సెలబ్రిటీ, ఒక ఫేము. సో ఇప్పుడు వాళ్ళ పేర్లు ఎత్తానంటే ఖచ్చితంగా మళ్ళీ స్టార్ట్ అయితే గొడవలు. ఇక్కడ మీరు మర్చిపోతున్నారు, మీరు కూడా సెలబ్రిటీ. నేను బికమ్ ఏ సెలబ్రిటీ, అది నాకు నమ్మకం ఉంది. సో ఆ అమ్మాయి ఒక సీరియల్ చేస్తుంది, సో ఆ అమ్మాయి సీరియల్ చేస్తుంది, ఆ అమ్మాయి యాంకరింగ్ చేస్తుంది, ఆ అమ్మాయి కన్నా నేను అందగతనే చూపిస్తా, నేను ఒక సీరియల్ యాక్టర్ అయ్యి చూపిస్తా అని నాకు గట్టి నమ్మకం. ఆ అమ్మాయిని మించాలి, ఆ అమ్మాయిని ఇచ్చేయాలి, ఆ అమ్మాయిని డామినేట్ చేయాలి. చిన్నప్పటి నుంచి ఫీలింగ్స్, ఇంట్లో ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఇదొక ఎత్తా. ఇప్పుడు ఫీలింగ్స్ అనేవి అవన్నీ ఇప్పుడు ఆఫ్టర్ సర్జరీ తర్వాత కొంచెం తగ్గిపోయి నాకు ఫీలింగ్స్, అంటే అమ్మాయిని అయిపోయాను కదా, ఇంకా హ్యాపీ మూమెంట్ చాలు, నేను అమ్మాయిని అయిపోయాను, అమ్మాయి డ్రెస్సెస్ వేసుకుంటున్నాను, బయటకు వెళ్ళి అమ్మాయి లెక్క తిరుగుతున్నాను, హ్యాపీ. ఫీలింగ్స్ అంటే కోరికలు, అలా అంటున్నారా? అమ్మాయితో అంటే ఏదైనా ఒక అమ్మాయి ఫీలింగ్స్ ఎట్టే ఉంటాయో మీకు తెలుసు కాబట్టి, సో అన్నీ చేయాలనిపిస్తుంది, అన్నీ చేయలేము కదా మనము. సో తిరగడం, చేయడం, బయట తిరగడం, చేయడం, సినిమాలకి వెళ్దాం, అవన్నీ. సో అలా ఇప్పుడు ఆ అమ్మాయిని మించి నేను ఒక ఆర్టిస్ట్ అవ్వాలి, నేను కూడా ఒక సీరియల్ చేయాలి అని నాది ఒక గోల్ ఉంది. తప్పకుండా సాధిస్తారు మీరు, తెలుస్తుంది. ఈ అమ్మాయి ఇంత స్టోరీ విన్న తర్వాత పట్టుదల అయితే గట్టిగా కనబడుతుంది మీలో. చేయిస్తా, ఖచ్చితంగా నేను సక్సెస్ అవుతా, అది గట్టి నమ్మకం ఉంది. కష్టపడతా, ఇంకో 2-3 years టైం పట్టినా పర్లేదు, ఖచ్చితంగా నేను కష్టపడి నేనంటే ఏంటో చూపించాలి జనాలకి. నన్ను చూసి ఎవరు కష్టపడకుండా, అంటే కొంచెం సింపుల్గా ప్రాసెస్ వచ్చేటట్టు, ఇంకా వచ్చే కమ్యూనిటీకి వచ్చే పీపుల్స్ అయినా కొంచెం ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.